యువత వ్యవసాయంలోకి అడుగుపెడుతున్న వేళ పంటల సాగు కొత్త కళను సంతరించుకుంటోంది. వ్యవసాయంపై మక్కువతో ఇటీవలి కాలంలో ఔత్సాహిక యువత, విద్యావంతులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం పొలం బాట పడుతున్నారు. వారమంతా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే వారాంతపు సేద్యానికి మొగ్గు చూపిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన యువతి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో 1 ఎకరా పొలం కౌలుకు తీసుకొని బొప్పాయి, మునగ, జామ, అరటి వంటి పంటలను మిశ్రమ పంటలుగా సహజసిద్ధ విధానాల్లో సాగు చేస్తున్నారు. వీకెండ్ వ్యవసాయం చేస్తున్న శాంతి గట్టినేని సేద్య విధానం ఎలా ఉందో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి ద్వారా మనము చూసేద్దాం రండి. వ్యవసాయం అతిపెద్ద ఉపాధి రంగం. ఇటీవల కాలంలో యువత, ఉద్యోగులు ఈ రంగం వైపు ఆసక్తిగా వస్తున్నారు. ప్రత్యేకించి వాతావరణ మార్పుల నేపథ్యంలో జీవన శైలికి అనుగుణంగా తమకిష్టమైన ఆహార పదార్థాలు పండించుకున్నారు. ప్రత్యేకించి ఇటీవల కాలంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగంతో పండించిన పంటలు తినడం వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది యువత, ప్రత్యేకించి మహిళలు కూడా ఈ రంగం వైపు వస్తున్నారు. సొంతంగా వ్యవసాయం చేస్తూ అద్భుతంగా రాణిస్తున్నారు. హైదరాబాదు చెందిన శాంతి గట్టినేని మనతో ఉన్నారు. మంచి ఆకర్షణీయమైన వేతనం, మంచి ఉద్యోగం చేస్తూ కూడా ఎందుకు ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం మళ్ళారు? చిన్నప్పటి నుంచి కొంచెం నేచర్, ఎన్వైర్న్మెంట్ అంటే శ్రద్ధ, కాన్షియస్నెస్ ఉంది చిన్నప్పటి నుంచి. అండ్ కొంచెం పెరుగుతూ మంచి ఫుడ్ తినాలి, మంచి ఫుడ్ మన పిల్లలకి ఇవ్వాలి అన్న ఉద్దేశం కూడా ఉంది. పుస్తకాలు చదివి న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ పెరిగి అది చెయ్యాలి అన్న కోరిక బాగా పుట్టిందనమాట. ఇంకా అది చేయాలంటే నేను వీకెండ్స్లోనే చేయాలి. సో జాబ్ చేస్తూనే వీకెండ్స్లో ట్రై చేద్దామని ఇది స్టార్ట్ చేశాను. చాలామంది మాకు చేయాలని ఉంది కానీ లీజ్కి దొరకట్లేదు అని అంటారు. మాకు తెలిసిన వాళ్ళ దగ్గరే దొరికింది. ది 1 స్టార్ రెవల్యూషన్ అనే పుస్తకం చదివి మీరు ఆకర్షితులై సహజ వ్యవసాయం వైపు మళ్ళారంటున్నారు. అందులో మీకు మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలు ఏంటి? ఈ 1 స్టార్ రెవల్యూషన్ పుస్తకం మసనోబు ఫుకువోకా అని జాపనీస్ ఫార్మర్ రాశారండి. ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఆయన సొంతంగా చేసి ఆయన ఎలా ఫీల్ అయ్యారంటే, నేచర్ ఆల్రెడీ నోస్ హౌ టు ఫార్మ్. ప్రకృతికి ఫార్మింగ్ తెలుసు, మనమే దాన్ని పాడు చేసి మళ్ళీ ఎలాగో బాగు చేయాలని ఆలోచిస్తున్నాము. ఆయన న్యాచురల్గా చేయడం స్టార్ట్ చేసి ఆయన చేసుకోవడానికి చాలా సింపుల్గా చేసుకున్నారనమాట. అంటే వరి ఎలా పండించుకోవాలి, పళ్ళ తోటలు ఎలా పండించుకోవాలి అని చాలా సింప్లిఫై చేశారు. ప్రకృతికి ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా మనం బతకాలి, ఆ ప్రిన్సిపల్స్ అట్రాక్ట్ చేశాయి. అలాగే ఆ పుస్తకంలో ఒక లైన్ ఉంటుందండి, అంటే కరెక్ట్గా పండించిన ఫుడ్ని మీకు టేస్ట్ చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది ట్రూత్, లైఫ్లో ట్రూత్ అంటే ఏంటి అని చెప్పి. నేను అది కొన్ని సందర్భాల్లో ఎక్స్పీరియన్స్ చేశాను. మై జర్నీ విల్ బీ టువర్డ్స్ దట్ అండి. ఇబ్రహీంపట్నం సమీపంలో ఎకరం విస్తీర్ణం కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. అంటే గత 2 సంవత్సరాలుగా చేస్తున్నారు. ప్రారంభంలో ఏం పంటలు వేశారు? ప్రస్తుతం ఈ అరటి, బొప్పాయి ఈ పంటలు ఎలా గ్రోత్ ఎలా ఉంది? మీకు ఇస్తున్న దిగుబడులు ఎలా ఉన్నాయి? 1 ఎకరం తీసుకున్నాము. అరెకరంలోనేమో కందులేసాము. పోయిన 2024లో ఆ కందులు మేము తీసుకున్నాము. ఇప్పటి వరకు అవే కందులు మా ఇంట్లో తింటున్నాము. ఇంకొక 1/2 ఎకర్లో ఎలా ప్లాన్ చేసుకున్నామంటే, కొంచెం 5 ఏళ్ల లోపే అయిపోయేవి క్రాప్ సైకిల్, అలాంటివి సెలెక్ట్ చేసుకున్నాను. సో అందుకని మునగ, బనానా, పపాయ సెలెక్ట్ చేసుకున్నాను. ఇవైతే త్వరగా పెరిగిపోతాయి, సంవత్సరంలో పంట వచ్చేస్తుంది. మాకు ములక్కాయ అయితే 7 నెలలకే వచ్చేసింది, పపాయ 8 నెలలకు వచ్చింది, అరటి 13 నెలల నుంచి రావడం స్టార్ట్ చేసింది. 50,000 వరకు మునగలోనే వచ్చి ఉంటుంది. పపాయ కూడా ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి 50 నుంచి 100 కిలోల దాకా ప్రతి వారం వస్తున్నాయి. ఇప్పుడు ఉత్పత్తి అయిన ఈ పంటని ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు? ఇటీవల కాలంలో మార్కెటింగ్ అనేది ఒక పెద్ద సమస్య. ఇప్పుడు మీరు సహజ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఆ సమస్యను ఎలా అధిగమిస్తున్నారు? నిజం చెప్పాలంటే నాకు పండించిన తర్వాత తెలిసిందండి, పండించడం ఒక ఎత్తు అయితే మార్కెటింగ్ అయితే పెద్ద సమస్యే. ఎంత దిగుబడి వచ్చిన దానికన్నా ఎంత రేట్ వచ్చింది అనే దాన్ని బట్టి మనకి ఫార్మర్కి డబ్బులు రావడం అనేది జరుగుతుంది. ఒక 2-3 ఆర్గానిక్ షాప్స్ ఉన్నారు, వాళ్ళు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అమ్ముతారు. వాళ్ళతో పాటుగా మనకు తక్కువే కాబట్టి నాకు మార్కెట్ చేసుకోవడం సులువైందని చెప్పొచ్చు. ఇందులో ఇన్పుట్స్ మనం ఇచ్చేది చాలా తక్కువ, అంటే మన ఖర్చు చాలా తక్కువ. సో ఆ రకంగా అయినా మిగులుతుంది ఫార్మర్స్కి. మీరు ప్రత్యేకించి జీవామృతం, ఘనామృతం
అవన్నీ ఎక్కడ మీరే సొంతంగా తయారు చేసుకుంటున్నారా, బయట మార్కెట్లో తీసుకుంటున్నారా? జస్ట్ వీకెండ్ ఫార్మింగ్ చేస్తే ఇవన్నీ ఫామ్లో చేసుకోవడం చాలా కష్టం అండి. అవి ఏమీ తయారు చేయలేదు. కొంతమంది ఉన్నారు అవి చేసి అమ్మేవాళ్ళు. కానీ అది ఫస్ట్ 4-5 నెలలే మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే కొట్టాము. ఆ పురుగు అంతా తినకుండా ఉండేలా చూసి దాని తర్వాత అవసరమే పడలేదు. అంటే మాకు పురుగు వచ్చి మా మొక్కల్ని డిస్టర్బ్ చేస్తుంది అనేది మాకు అనిపించలేదు మొదట 5-6 నెలల తర్వాత. సో ఆ తర్వాత అయితే నేను ఎలాంటి కషాయాలు కొట్టలేదు. ఘనజీవామృతం మాత్రం సంవత్సరం క్రితం వరకు వేశాను. ఇక్కడున్న జీవ వైవిధ్యాన్ని ఎంత తక్కువ మనం డిస్టర్బ్ చేస్తే అక్కడ అంత బాగా ఫర్టిలిటీ ఉంటుంది. ఇప్పుడు మేము ఎలాగో రోజు వచ్చి డిస్టర్బ్ చేయలేము, వారాంతాల్లోనే వస్తాం కాబట్టి. కలుపు ఉంది ఇక్కడ, కాదనట్లేదు. కానీ వాటి మీద ఎన్నో సూక్ష్మజీవులు బతుకుతూ ఉంటాయి. సూక్ష్మజీవులు బతుకుతుంటే ఏంటి అర్థము? దాన్ని డికంపోజ్ చేసి దాని బలాన్ని భూమిలో కలుపుతూ ఉంటాయి, భూమిలో ఉన్న బలాన్ని మన మొక్కలు తీసుకుంటూ ఉంటాయి. ఈ సైకిల్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుందన్నమాట, డిస్టర్బెన్స్ లేకుండా. మేము వారాంతంలో 1 గంటే వచ్చి వెళ్తాం కాబట్టి. తక్కువ పెట్టుబడితో తక్కువ విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా సహజ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అంటే సేంద్రియ ధృవీకరణ సర్టిఫికేషన్ ఏమైనా తీసుకున్నారా? అంటే చిన్న స్కేలే కదండి, ఇప్పుడు దాకా నాకు అవసరం రాలేదు. కొన్ని ఫామ్స్ అక్కడికి వెళ్తే నాకు పెస్టిసైడ్స్ స్మెల్లే వస్తుంది. మా ఫామ్లో పనిచేసే కూలీలు కూడా అంటారనమాట, మన ఫామ్లో వచ్చి పని చేస్తే ఒంట్లో బాగుంటుంది అని చెప్పి. అవే సర్టిఫికేషన్స్ మాకు ప్రస్తుతానికైతే. అవసరం అయితే పెద్ద స్కేల్లో చేస్తే డెఫినెట్లీ ఆ సర్టిఫికేషన్స్ నేను తీసుకుంటాను. కోవిడ్-19 తర్వాత చాలామంది యూత్, ప్రత్యేకించి ఔత్సాహిక యువ రైతులు, అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఈ రంగం వైపు వస్తున్నారు. వ్యవసాయ రంగం తర్వాత అనుబంధ రంగాల్లో వ్యాపార పరంగా వస్తున్నారు. వీకెండ్ సక్సెస్ ఫార్మర్గా ముందుకు వచ్చారు. రాబోయే యూత్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మన ప్రీవియస్ జనరేషన్ 60% ఫార్మర్స్. క్యాపిటలిస్టిక్ సొసైటీస్లో ఎలాంటి అనర్థాలు ఉంటాయి అనేది మనము తెలుసుకున్నాం అనమాట. తెలుసుకుని ఇందులో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి చాలామంది యువత ముందుకు వస్తున్నారు. కొంతమంది న్యాచురల్గా పండించిన ఫుడ్ తినాలన్న ఇంట్రెస్ట్తో కానీ, పెరుగుతూ ఫార్మర్ సూసైడ్స్ చూసాము. ఫార్మింగ్లో ప్రాబ్లమ్స్ ఏంటి అనేది అందరికీ తెలిసిందే, ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది. సో అందువల్ల ఆ సమస్యలు సాల్వ్ చేద్దామనైనా చాలామంది యూత్ ముందుకు వస్తున్నారు. న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకైతే డెఫినెట్గా ట్రై చేసి చూడండి, చాలా సింపుల్. ఒకసారి చేసిన తర్వాతే తెలుస్తుంది. ఒకవేళ న్యాచురల్ ఫార్మింగ్ అంటే నమ్మకం లేకపోతే వాళ్ళకున్న ఫామ్స్లో కొంతవరకు తీసుకుని న్యాచురల్ ఫార్మింగ్ ట్రై చేసి చూడొచ్చు. వాళ్ళకి తెలిసిపోతుంది డిఫరెన్స్ ఏంటి, ఎంత ఈజీగా ఉంది అనేది. ఆ తర్వాత మెల్లిగా షిఫ్ట్ అవ్వచ్చు. లేదా ఫస్టే న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి అని అనుకుంటే నేను ఎవరికైనా ఏం చెప్తానంటే, ముందు మార్కెటింగ్ చూసుకోండి, తర్వాత ఫార్మింగ్ స్టార్ట్ చేయండి. ముందు అందరితో మాట్లాడండి, మేము ఇది పండిస్తాం, మీరు తీసుకుంటారా, ఇట్లాంటి నెట్వర్క్స్ బిల్డ్ చేసుకున్న తర్వాత పండించడం స్టార్ట్ చేయండి. వ్యవసాయానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. అపారమైన ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా ఈ రంగంలో ఉన్నాయి. కాబట్టి యువత నిరభ్యంతరంగా ఈ వ్యవసాయ రంగం వైపు మళ్ళవచ్చు. ప్రత్యేకించి మార్కెటింగ్ సదుపాయాలు చూసుకున్న తర్వాత వ్యవసాయం చేసినట్లయితే మంచి అద్భుత ప్రయోజనాలు పొందవచ్చు అని చెప్పి వీకెండ్ ఫార్మర్ శాంతి చెప్తున్నారు. కెమెరామ్యాన్ పురుషోత్తంతో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.